సునంద టీచర్ ఒక్కళ్ళే వెళ్తున్నారు, మరి వల్లి టీచర్ ఎక్కడా? కాస్త త్వరగా వెళ్ళాలి. ఎక్కండి. టీచర్ ఆటోలో ఉండుంటారా? నేను ఇక్కడే కదా ఉన్నాను. సునంద టీచర్తో వల్లి టీచర్ రానేలేదు కదా. ఒక పని చేస్తాను, స్కూల్కి వెళ్ళి చూస్తాను. అక్కడెవరు లేకపోతే గనక కాసేపు టీచర్తో మాట్లాడి రావచ్చు. బురద బురద అయిపోయింది. చిన్నన్నా చిన్నన్నా ఏదో పెద్ద రేసు గురించి పరిగెడుతున్నట్టున్నాడు. ఎందుకో అంత పరుగు. చిన్నన్నాయ్ ఏంట్రా, తిన్న ఇడ్లీలు అరగడానికి పరిగెడుతున్నావా ఏంటి? మరి ఇడ్లీలు తినడానికి పరిగెడుతున్నావు నువ్వు? అది కాదు. త్వరగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు. నాకు ఇక్కడ చాలా పని ఉంది. దేవాన్న ఇక్కడ. నేను దేవాన్న అర్జెంటుగా కలవాలి. అదిగో అక్కడ నా షర్ట్ ఉంది, దానిలో ఉన్న పాకెట్లో ఉన్నాడు మీ దేవన్న. మళ్ళీ మాట్లాడుకో. జోక్ కాదు. దేవాన్న ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. చా, మీ దేవన్న ఎక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుంది? వెళ్ళి ఎత్తుకోపో. చాలా సీరియస్ అన్నా, జోకులు వేయకుండా చెప్పు. చూడు, సీరియస్ గా ఉంది అనుకుంటే మెడికల్ కాలేజ్ తీసుకుని వెళ్ళు. చా, ఈ చిన్న అన్నకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. దేవాన్నకు ఒక విషయం చెప్పాలి. మా స్కూల్లో వల్లి టీచర్ తెలుసు కదా. వల్లి టీచర్ తెలుసు. ఏమైంది? టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. ఇది చెప్పడానికే నేను దేవాన్న కోసం వెతుకుతున్నాను. అన్న కాసేపటి క్రితమే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడుంటాడు? ఎవరికి తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడో? ఏం చెప్పి వెళ్ళలేదు కదా. అసలు టీచర్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో చెప్పు. మళ్ళీ ఆ పుణ్యకోటి ఏమైనా గొడవ చేశాడా ఏంటి చెప్పు. అదేవి కాదు, మా స్కూల్లో అభి సిగరెట్ కాల్చాడు. దానికి. అభి సిగరెట్ కాలిస్తే టీచర్ ఎందుకు తీసుకెళ్తారా? టీచర్ అభిని కొట్టిందని కేసు పెట్టారు. నేను వెళ్తాను, దేవాన్న కోసం వెతకాలి. నువ్వు వెళ్ళు, నేను కూడా చూస్తాను. ఓ, అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడన్నా ఎతకాలం. స్కూల్లో ఎవరు లేనట్టున్నారు. మరైతే వల్లి టీచర్ ఎక్కడున్నారు? త్వరగా వెళ్ళిపోయారా? త్వరగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది టీచర్కి? దీని గురించి నేను ఎవరిని అడగాలి ఇప్పుడు? మణికంఠని అడుగుతాను, వాడైతే కరెక్ట్గా చెప్తాడు. అరే, వెళ్తున్న దేవాసారే కదా. ఆయన్ని ముందే చూసుంటే వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్తున్న విషయం చెప్పేవాడిని. ఆయనకి ఎవరో ఒకరు చెప్పుంటారులే. దేవన్నా. మణికంఠలా ఉన్నాడు. దేవన్నాయ్. వాడి కోసం వెతుకుతూ ఉంటే వాడే కనిపించాడు. ఎందుకు పరిగెత్తుకొస్తున్నాడు? ఇడ్లీ కొనివ్వమని అడగడానికి కాదు కదా. కావాలంటే కొనిస్తానులే. టీచర్ ఎక్కడుందో చెప్తే చాలు. రానివ్వు, ఏమీ తెలియనట్టు అడుగుతాను. ఏమైంది మణికంఠ? నేను నీకోసం వెతికని చోటు లేదన్నా. తోటకి కూడా వెళ్ళాను నీకోసం. ఎందుకురా? నీకొకటి చెప్పాలి. వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులా? మీకు చెప్పి తీసుకురమ్మని సునంద టీచర్ చెప్పారు. ఇదెప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? అది అభియాను పిల్లాడు కింద పడిపోయి వల్లి టీచర్ కొట్టారని అబద్ధం చెప్పాడు. అందుకని. ఎప్పుడు జరిగింది ఇది? స్కూల్ వదలడానికి ముందే జరిగింది. జీప్లో ఎక్కించుకొని పోలీసులు టీచర్ని తీసుకెళ్లారు. నిజానికి టీచర్ వాడిని కొట్టలేదు, వాడే కింద పడ్డాడు. అది నేను కూడా చూశాను. వాడు అబద్ధం చెప్పాడు. సిగరెట్ కాల్చడం కూడా చూశాను నేను. సరే, నువ్వు వెళ్ళు. అరే దేవా సార్, ఏంటిలా వచ్చారు? ఎస్ఐ లేడా? లేరు, బయటికి వెళ్ళారు. స్కూల్లో ఒక టీచర్ని ఇక్కడ స్టేషన్కి తీసుకొచ్చారంట కదా, ఏంటా కారణం? టీచర్నా? లేదు సార్, ఇక్కడికి తీసుకురాలేదు.
ఎక్కడికి తేలేదా? మరి ఎక్కడికి తీసుకెళ్లారు? అది నాకు తెలీదు సార్. ఆవిడ్ని కస్టడీలోకి తీసుకోవడం నాకు తెలీదు. స్కూల్లో ఏదో సమస్య ఉందని తెలిసాక ఎస్ఐ సార్ ఇద్దరిని తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరి వెళ్లారు. కానీ ఎవరిని కస్టడీలోకి తీసుకుని ఇక్కడికి తీసుకురావడం జరగలేదు సార్. ఎస్ఐ సార్ కూడా రాలేదు. కానీ ఒక అరగంట ముందే ఎస్ఐ గారే వచ్చి ఆవిడ స్కూల్ నుంచి తీసుకెళ్లారు. ఒకవేళ అది అబద్ధపు న్యూస్ అయి ఉంటుంది సార్. నేనెందుకు అబద్ధం చెప్తాను? మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది సార్. టీచర్ని ఎవరిని ఇక్కడికి తీసుకురాలేదు. ఒకవేళ నాకేమైనా తెలిస్తే నేను మీకు వెంటనే చెప్తాను, సరేనా? సరే. ఆయమ్మా, చేపల కోసం ఓ గిన్నె తీసుకురా. ఆయమ్మా. పార్వతి, నువ్వు వచ్చి చాలా రోజులైంది. చేపలమ్మడం మానేసేవేమో అనుకున్నాను. మా అమ్మాయి ప్రసవ సమయం అని నేను వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చాను ఆయమ్మా. ఆహా. నేను ఈ రోజే చేపలు అమ్మడానికి వచ్చాను. ఆ అంత పెద్దది వద్దులే అమ్మా, ఆ చిన్నది చాలు. ఆయమ్మా, మంచి చేప, చక్కగా పులుసు పెట్టండు. చిన్న చేపలు ఇవ్వనా? ఆ, సరే ఇవ్వు. ఏంటాయమ్మా, మన ఊళ్ళో విశేషాలేం జరిగాయి? నేను ఇందాక ఇక్కడికి వస్తుంటే మన స్కూల్లో ఏదో గొడవ జరిగిందన్నారు. ఏం గొడవ? అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఆ స్కూల్ ముందు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ ఆ టీచర్ గురించే మాట్లాడుకుంటున్నారాయమ్మా. టీచర్ గురించా? ఆ నేను చెప్పేది నిజం, 100% నిజం. ఆ తర్వాత కాసేపటికి పోలీసులంతా జీపులో వచ్చి ఆ టీచర్ని తీసుకెళ్లిపోయారాయమ్మా. నేను అక్కడున్న వాళ్ళని అడిగితే అసలు విషయం చెప్పారు. టీచర్ స్కూల్లో చదివే పిల్లాడు తల పగలగొట్టిందంట. అది కూడా తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని కొట్టిందట. ఇలాంటి టీచర్లుంటే మనం స్కూల్కి పిల్లల్ని ఎలా పంపిస్తాం చెప్పు? మన స్కూల్లో జరిగిందా? ఎవరా టీచరు? ఆవిడ నీకు బాగా తెలుసాయమ్మా. వల్లి అని పేరుతో ఒక ఊర్వసుందిలే, ఆవిడే. అయ్యో, వల్లి టీచరా? ఆ అమ్మాయి చాలా మంచిదే, నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి అసలు ఏ తప్పు చేసుండదు. ఏది ఏమైనా పోలీసులు తీసుకువెళ్లిపోయారు. ఇక ఏం జరుగుతుందో ఏమో. పాపం ఆ అమ్మాయి. ఏమైంది? మిమ్మల్ని కలవడానికి వచ్చాను మేడం. ఏంటి విషయం? మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. మీకు ఒక విషయం అర్జెంటుగా చెప్పాలి. ఆగలేక వెంటనే వచ్చేసాను. సరే, మీరు ఇక్కడికి రండి. ఆ అమ్మాయి పోలీసుల చేతికి చిక్కిందాయమ్మా. తన గతేమవుతుందో దేవుడికే తెలియాలి. లేనిపోనివన్నీ మాట్లాడొద్దు పార్వతి. ఇతనెందుకు ఇంత హడావిడిగా వెళ్తున్నాడు? ఆయమ్మా, నేను వెళ్తాను. నేను నీకు చెప్పాను కదా, అతను కూడా అందుకే వచ్చుంటాడు. డబ్బులు నేను తర్వాత తీసుకుంటానులే. ఏమైందని ఇంత సంతోషంగా ఉన్నారు? అచ్చనే మేడం, దేవుడు ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. అనవసరంగా ఏదేదో మాట్లాడకండి. ఎందుకే వచ్చారా? అయ్యే లేదు లేదు, ఆ దైవానుగ్రహం మీకుందని చెప్తున్నాను. ఏంటి మీకు ఇప్పుడెందుకు అలా అనిపించింది? మీరేమైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నాకు చాలా కోరికలున్నాయి. అవన్నీ తెలుసుకోవడానికా మీరిప్పుడిక్కడికొచ్చారు? విషయం చెప్పండి. ఆ వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. ఏంటి, నిజంగానా? ఎందుకు తీసుకువెళ్లారు? ఈసారి కాస్త స్ట్రాంగ్ విషయం. ఒక పిల్లాన్ని కొట్టినందుకు కేసు. వాడి తల పగిలి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. క్రిమినల్ కేసు. మంచిది. ఇలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. స్కూల్ నుండే కాదు, ఈ ఊరి నుండే నేను తనని వెళ్ళగొడతాను చూడండి. ఈసారి తను బయటికి రావడం చాలా కష్టం మేడం. దెబ్బ తగిలిన పిల్లాడి తండ్రి ఆ పుణ్యకుడి దగ్గర డ్రైవర్ అట. అందుకనే అతను బాగా కేసు బనాయించాడు. ఇప్పుడే వదిలిపెట్టరు అంతే. తనకి అనుకూలంగా ఇప్పుడు మీరు ఏమీ చెయ్యకూడదు, తెలుసు కదా? మీరు ఇంతగా చెప్పిన తర్వాత అడుగు కూడా ముందుకైను. ఆ వల్లి టీచర్ని కాపాడడానికి ఇంకెవరిని కూడా వెళ్ళనివ్వలేదు. మీరు వెళ్ళండి. చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. అలాగే మేడం. వెళ్ళండి.
పార్వతి చెప్పిందంతా నిజమే అయి ఉంటుందా? టీచర్ గురించి స్కూల్ దగ్గర అందరూ మాట్లాడుకుంటున్నారంది. తను చెప్పిందంతా నిజమేనా అని నాకసలు కొంచెం కూడా నమ్మబుద్ధి కావటం లేదెందుకు. ఏదేవైనా జరిగిన దాంట్లో నిజం లేదు అంటే తనెవరికీ ఏమీ చెప్పదనిపిస్తోంది. ఆ కామేశ్వర్ మాస్టర్ నవ్వుతూ పరిగెత్తుకు రావడం, పార్వతి నాకు చెప్పింది, అన్నిటినీ కలిపి చూస్తే ఏదో ఒక విషయం ఉందనిపిస్తుంది. అసలు జరిగిన నిజం ఎవరిని అడిగి తెలుసుకోవాలి? టీచర్ని పోలీసులు తీసుకువెళ్లారని దేవాబాబుకు తెలిసే ఉంటుందా? ఈ విషయం తెలిసినప్పుడు ఆ టీచర్ కుటుంబ సభ్యుల కంటే దేవాబాబే ఎక్కువ కంగారు పడతాడు. బయటికి చెప్పకపోయినా నాకు తెలుసు దేవాబాబుకి ఆ టీచర్ అంటే ఇష్టం. ఛే, దాని గురించి మాకు చెప్తే అసలు ఏ సమస్య ఉండేది కాదు కదా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కామేశ్వర్ మాస్టారు, ఆయమ్మా ఉన్నట్టుండి పిలిచేసరికి నాకు ఎవరు పిలిచారో ఎక్కడి నుంచి పిలిచారో అర్థం కాలేదు. ఏంటాయమ్మా? ఒక విషయం అడుగుదామని పిలిచాను. విషయం ఏదైనా సరే అడగటంలో తప్పే ఉండదు. ఇందుకు ఏం అడగాలనుకుంటున్నావు? ఈ రోజు మన స్కూల్లో ఏదో గొడవ జరిగిందని విన్నాను, నిజమేనా? సరిపోయింది. ఈ ఆయమ్మ అర్చన మేడం గ్రూప్ కాదు కదా. విషయం ఏమిటని తెలుసుకుని దేవాసారికి చెప్పి ఆ వల్లి టీచర్ని రక్షించాలని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నాకు అర్థమైంది. మాస్టర్ ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఆ, స్కూల్లో విషయాల గురించి నీకెందుకు ఆయమ్మా? ఆ, స్కూల్ విషయాల గురించి మీకు చెప్పాలి అంటే అది 6వ తరగతి క్లాస్ రూమ్ లో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. మ్మ్. తరువాత 6వ క్లాస్ బిలో బెంచ్కి కాలు విరిగిపోయింది. పిల్లలు తిన్నగా ఉండరని తెలుసు కదా. స్కూల్లో ఎవరో ఒక పిల్లాడికి తలకి దెబ్బ తగిలిందని, ఆ కారణంగా మన స్కూల్లో టీచర్ని పోలీసులు తీసుకువెళ్లారని ఒకరు చెప్తే తెలిసింది. అందుకే అడుగుతున్నాను. ఇది మీకెవరు చెప్పారు? నువ్వు ఇటువంటి పుకార్లు అసలు ఎందుకు నమ్ముతున్నావు? ఇది చాలా పెద్ద జోకు కదా. కొంతమందికి పుకార్లను పుట్టించడం చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. కానివ్వు నేను వెళ్ళొస్తాను. ఈ కామేశ్వరతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. దేవా అన్నయ్య, ఇదేంటి ఉన్నట్టుండి? హలో, ఏంటి దేవా అన్నయ్య? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు నువ్వు? నేనిప్పుడు మన పని జరుగుతున్న రిసార్ట్కి వెళుతున్నాను. ఏంటి విషయం? మన స్కూల్లో ఒక సమస్య వచ్చింది. ఆ టీచర్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఏ టీచర్ని? ఇంతకుముందు తను ఒక కేసులో ఇరుక్కుంటే విడిపించాను కదా, వాళ్ళే టీచర్. ఓహో, అయితే నేనేం చేయాలన్నయ్య? ఆ టీచర్ని స్కూల్ నుంచి తీసుకెళ్లారు, కానీ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు. ఎంత ఆలోచించినా ఇప్పుడు నాకేం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. సరిపోయింది. ఇప్పుడు దీని గురించి నువ్వు నాకు చెప్తే నేనేం చేయగలనన్నయ్య? పోలీసులు తీసుకెళ్లారు అంటున్నావు. ఆ టీచర్ కోసం ఇప్పుడు నేనెక్కడ వెతకాలి? నీకిక్కడ ఎమ్మెల్యే బాగా తెలుసు కదా, ఆయన పలుకుబడి ఉపయోగించి విషయం ఏంటో తెలుసుకో. పోలీస్ కేసుల్లో ఎమ్మెల్యే తలదూర్చడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయా అన్నయ్య? మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారా అని కాచు కూర్చుంటారు ఆ పత్రికా విలేకరులు. ఈ కేసుకి వీళ్లకి సంబంధం ఏంటి అని విచారణ చేస్తారు. విష్ణు, ఇదేమి చిన్న విషయం కాదు. ఆ టీచర్ జీవితానికి సంబంధించింది. అందుకే చెప్తున్నాను, నువ్వు మాట్లాడి విషయం ఏంటో చెప్పు. సారీ అన్నయ్య, ఈ విషయం గురించి ఎమ్మెల్యేతో మాట్లాడడం కరెక్ట్ కాదు. పోలీసుల్ని వాళ్ల పని వాళ్ళని చేసుకోనివ్వు. నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నయ్య. ఏమైందనా? వల్లి టీచర్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదు. ఇప్పుడేం అర్థం కావట్లేదు. బండెక్కు. మళ్ళీ ఓసారి స్టేషన్కి వెళ్ళి చూద్దాం. ఇంకా తీసుకురాలేదంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం.
టీ తీసుకోమ్మా. పిన్ని బాబాయ్కి ఇచ్చావా? వాళ్ళిద్దరూ బాగా నిద్రపోతున్నారు, లేచిన తర్వాత ఇస్తాను. ఏంటి, నాతో ఏమైనా మాట్లాడాలా? లేదమ్మా, అది అంత ముఖ్యమైన విషయం ఏమీ కాదు. విషయం ఏమిటో చెప్పు. అది ఈ రోజు మన స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ని పోలీసులు తీసుకువెళ్లారని తెలిసింది. నిజమేనా అమ్మా? నిజమేనా అంటే? ఈ ఊర్లో ఉన్న స్కూల్లో అమ్మా, ఇటువంటిది ఏదైనా మన స్కూల్లో జరిగితే అది మన కుటుంబానికే పెద్ద అవమానం కదమ్మా. నిన్నూరి విషయాల గురించి తెలుసుకోవడానికి పనిలో పెట్టలేదు. అనవసరమైన విషయాల్లో తల దూర్చకుండా ఉండు. మామయ్య గారు ఊర్లో లేనప్పుడు స్కూల్కి సంబంధించిన విషయాలలో బాధ్యతలు స్వీకరించాల్సింది నేనే కదా. నా బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం లేదని నీకేమైనా అనిపిస్తోందా? అనిపిస్తే చెప్పు. అయ్యో, నేను చెప్పిన దాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదమ్మా. స్కూల్లో ఏదో జరగకూడనిది జరిగిందని విన్నాను. దాని గురించే నాకు కంగారుగా అనిపించింది, అందుకే మీతో అంటున్నాను. ఇప్పుడు నీ మనసు కంగారు పడితే నేనేం చెయ్యాలి? స్కూల్లో మేనేజర్ స్థానాన్ని నువ్వు పొందాలని అనుకుంటున్నావా? దీని గురించి నేను మావయ్యకి చెప్తాను, నిన్ను నియమించమని చెప్తాను, సరేనా? నేను అడిగినవన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. నాకు మేనేజరో మెజిస్ట్రేటో ఏమీ అవ్వాలని లేదు. అది కావాలనుకున్న వాళ్లే దాన్ని పట్టుకొని వేలాడినే. ఆగాయమ్మా. ఏదేవైనా నీ మనసు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తుంది కదా. నీ గురించి నాకు బాగా తెలుసని మర్చిపోవద్దు. అయినా నువ్వు అడిగింది నిజమే ఆయమ్మా. నీ ఆ ముద్దుల టీచర్ని పోలీసులు తీసుకువెళ్లారు. నాకు ముద్దుల కూతురా? అర్చనమ్మ మీద ఉన్నంత అభిమానం నాకింకెవరి మీద లేదు. మరి నువ్వెందుకమ్మా అలాగంటున్నావు? ఆ రోజు నువ్వే కదా తనని పిలిపించి హారతిప్పించి ఊర్లో అందరి ముందు నన్ను అవమానించావు. ఆ విషయం నేను ఎప్పుడు మర్చిపోను. దాని గురించి వదిలేయమ్మా. ఏ తప్పు చెయ్యని వాళ్లకి శిక్ష వేయడం అనేది ఏ న్యాయం నువ్వే చెప్పమ్మా. శాసించడానికో శిక్షించడానికి మనకి ఎటువంటి అధికారం లేదు. అందుకే ఆ టీచరమ్మ విషయంలో ఈ విధంగా చేయడం న్యాయం కాదని అనిపిస్తుందమ్మా. మన స్కూల్లో పనిచేసే టీచర్ కదమ్మా, మన మీద నమ్మకంతోనే మన స్కూల్లో పనిచేస్తోంది. ఇటువంటి సందర్భంలో సహాయం చేయడం మన బాధ్యత. తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలాయమ్మా. అందుకే తనని శిక్ష అనుభవించనివ్వు. నువ్వు మాట్లాడేది తప్పు. ఇదంతా చూడ్డానికి దేవుడున్నాడు. తప్పో రైటో చూసి శిక్ష విధించాలా వద్దనేది ఆయన చూసుకుంటారు. దేవుడి చేతిలోంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆయన ఎదిరించిన వారికి తప్పక శిక్ష పడుతుంది. ఇప్పుడు కూడా దాన్ని వెనకేసుకొస్తోంది. ఈ వల్లేంటి ఇంకా రాలేదు? రోజు ఈ టైం కల్లా వచ్చేస్తుంది కదా. ఆ సునంద టీచర్తో కలిసి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళిందేమో. కనీసం ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా. రాని చెప్తాను. నేను తనకెన్నిసార్లు చెప్పినా ఇలాగే నన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఈసారి తనకి బాగా గుర్తుండేలా చెప్తాను. అయ్యో, పడిపోతే దెబ్బ తగులుతుంది. నెమ్మదిగా రావచ్చు కదా మణికంఠ. ఏంటి ఎందుకలా పరిగెట్టావు? అది వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. ఏంటి? అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి నువ్వు ఇప్పుడేమన్నావు? వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. ఓరి భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతోంది? నా కూతురు, నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యో నా కూతురు, దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి? బాబు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వైనా చెప్పు బాబు. అయ్యో దేవి, ఏమైంది దేవి? అసలు ఏంటి విషయం? వదినా, నా కూతురు వల్లికి ఏమైంది? ఏం జరిగింది మణికంఠ? వల్లి టీచర్ని పోలీసులు తీసుకెళ్లారు. అదే చెప్పాను. పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? స్కూల్లో ఒక సమస్య. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్లారు? అది నాకు తెలీదు. నువ్వేం కంగారు పడకు, మనం వెళ్ళి చూద్దాం. రేయ్, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా, తొందరగా వెళ్ళు. నువ్వేం కంగారు పడకు, మనం వెళ్ళి చూద్దాం.